మమ్మీ మళ్ళీ మోడల్ దా చూపిస్తారా. ఈరోజు నేను స్ట్రైట్గా క్లాత్ పెట్టుకొని దాని మీద బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి డ్రాప్ షేప్ కోసం అని చెప్పేసి నేను ఇప్పుడే డ్రా చేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను డిజైన్ చేయించాను కాబట్టి దీన్ని ఇప్పుడే నేనేం కదిలించలేదు. మామూలుగా అయితే ప్రిన్సెస్ కట్ కోసం అయితే ఇప్పుడు డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇది ఎలా ఉందో ఈ లెంత్ ప్రకారం అట్లనే పెట్టుకొని ఇది కూడా సమానంగా పెట్టుకోవాలి. తర్వాత చంక కూడా సేమ్ సమానంగా పెట్టుకున్న తర్వాత సేమ్ షోల్డర్ కూడా సేమ్ ఇలా పెట్టుకొని ఇక్కడ మధ్యలో మార్క్ మనము షోల్డర్కి ఇక్కడ మార్క్ పెట్టాం కదా, అక్కడికి ఇలా లైన్ పెట్టుకొని దీన్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ప్రిన్సెస్ కట్ కిందకి మనం మార్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే టేప్ తీసుకొని టేప్లో 4 ఇంచుల వరకు ఇక్కడ తీసుకోవాలన్నమాట. 4 ఇంచుల వరకు ఇక్కడ మనం మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని దీన్ని ఇక్కడ నుంచి 4 ఇంచులు తీసుకున్నాం కదా, మళ్ళీ కింద నుంచి 5 ఇంచులు తీసుకోవాలి. ఈ గీతకా నుంచి పైకి 5 ఇంచుల దగ్గర తీసుకొని ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. సో ఈ 4 ఇంచులు ఈ 5 ఇంచులు మనం ఇలాగా ప్లస్ గుర్తులాగా కలిపేసుకొని దీనికి మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇటు 1 ఇంచ్ అండ్ ఇటు 1 ఇంచ్, అంటే గీతకి ఇటువైపు 1 ఇంచ్, గీతకి ఇటువైపు 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలన్నమాట. ఇటు ఒక గీత, ఇటు ఒక గీత, ఇలా ఒక గీత, ఇలా ఒక గీత. సో మనం పెట్టుకున్న 1 ఇంచుకి టచ్ అయ్యేలాగా ఇటు ఒక గీత, ఇటు ఒక గీత గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మధ్యలో పాయింట్ ఏదైతే ఉందో ఈ మధ్య పాయింట్కి ఇక్కడ నుంచి దీన్ని కలిపేసుకోవాలి. మనం ఇలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 1/2 ఇంచు మందం ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒకటే షేప్ ఉంటుంది కాబట్టి, సో ఇది కొంచెం కరువు దిగడానికి, ఇది కొంచెం ఇట్లా కరువు దిగడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచు మందం లోతు తీసుకోవాలన్నమాట. సో మనం బ్యాక్ పార్ట్ అంతా పెట్టాం కాబట్టి లోతు తీసుకోలేదు కాబట్టి ఇది ఇలాగా లోతు అయితే తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ప్రిన్సెస్ కట్ వచ్చింది, లోతు కూడా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఉంది. సో 8 ఉంటే మనం 8 పెట్టుకోకూడదు అనమాట, ఒక 1 ఇంచ్ తగ్గించే పెట్టుకోవాలి. మనకి స్టిచ్చింగ్లో పెరుగుతుంది కాబట్టి 1 ఇంచ్ ఎప్పుడైనా సరే ఏ నెక్కైనా సరే 1 ఇంచ్ తగ్గించి తీసుకుంటే మన కుట్టేలోపు అక్కడికి వస్తుంది అనమాట. సో 7 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ 7 ఇంచెస్ దీనికి ఇట్లా మనం మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుందాం. ఎందుకంటే నేను ఇది డిజైన్ చేయించాను, కంప్యూటర్ వర్క్ చేయించాను కాబట్టి, అది ఓన్లీ రౌండే చేయించాను కాబట్టి ఇలా రౌండ్ అయితే వేసేసుకున్నాను. మనకి ఇలాగా సింపుల్గా ప్రిన్సెస్ కట్ అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా ఈ ప్రిన్సెస్ కట్ అయితే నేర్చుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్ కొలతలు. సో దీని ప్రకారం మనం డ్రా చేసిన ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. నిలువుగా పెడుతున్నాం. మనకి ఇలా వస్తుంది అనమాట ప్రిన్సెస్ కట్ పార్ట్. ఇదైతే మనకి చాలా సింపుల్ అండి, ఈజీగా బిగినర్స్ కూడా నేర్చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చండి. తర్వాత మీకు స్టిచ్చింగ్ అదేది నేను తర్వాత పెడతాను అనమాట. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను.